నమస్కారం. ఈరోజు మనం మానవ సంబంధాల్లో చాలా కీలకమైన రెండు భావోద్వేగాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. అవే ప్రేమ ఇంకా కామము. అవును, మన దగ్గర ఉన్న సమాచారం అంటే ఈ రెండిటినీ ఒక విలక్షణమైన తాత్విక కోణం నుంచి చూస్తోంది. వాటి స్వభావం, వాటి మధ్యున్న బంధం ఇవన్నీ కొంచెం కొత్తగా విశ్లేషిస్తోంది. నిజమే. ఇది మనం సాధారణంగా అనుకునేదానికి కొంచెం భిన్నంగా ఉంటుంది కదా. ఈ ఆలోచనా విధానం ప్రకారం కామం అనేది చాలా ప్రాథమికమైనది, అంటే జీవ సంబంధమైనది, సహజ సిద్ధమైన చోదక శక్తి అన్నమాట. అవును, సరిగ్గా చెప్పారు. ప్రకృతి ఇచ్చిన ఒక బహుమతిలాగా, అన్నిటికీ ఆరంభంలాగా పరిగణిస్తున్నారు దీన్ని. సరే, కామాన్ని ఒక పునాదిగా చూస్తున్నారన్నమాట. మరి ప్రేమ సంగతి ఏంటి? దాన్ని ఎలా వివరిస్తున్నారు? అక్కడ కొంచెం తేడా ఉందంటున్నారు కదా. అవును, ఇక్కడే విషయం కొంచెం సంక్లిష్టంగా మారుతుంది. ఈ విశ్లేషణలో ప్రేమను బహుశా ఒక కల్పిత భావోద్వేగంగా చూస్తున్నారు. కల్పితమా అంటే నిజం కాదనా? పూర్తిగా అట్లా కాదు, బహుశా ఒక రకమైన నిషా లాంటిది అని కూడా పోల్చుతున్నారు. అయితే ఇందులో కేవలం శారీరక ఆకర్షణ దాటి ఒక వ్యక్తి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం, అంటే కేరింగ్. అవును, కేరింగ్, ఇంకా ఇతరుల కంటే ఎక్కువగా వాళ్లతోనే సమయం గడపాలని బలంగా కోరుకోవడం, ఇలాంటివి ఉంటాయి. అంటే కామం నుంచి మొదలైన ఆసక్తి అది శ్రద్ధగా మారి సాన్నిహిత్యం పెరిగి సాన్నిహిత్యం పెరిగినప్పుడు అది ప్రేమగా మారే అవకాశం ఉందని ఈ సమాచారం సూచిస్తోందన్నమాట. కల్పితం లేదా నిష అనడం మాత్రం కొంచెం ఆలోచింపజేసేలా ఉంది. ఎందుకంటారలా? బహుశా దాని తీవ్రత గురించా, ఆ హై ఫీలింగ్? అవును, అది ఒక కారణం కావచ్చేమో. ప్రేమ ఇచ్చే అనుభూతి చాలా శక్తివంతమైనది కదా. కొన్నిసార్లు దాన్ని ఇతర తీవ్రమైన అనుభవాలతో పోల్చారు కూడా. ఉదాహరణకు కొన్ని రకాల మత్తు పదార్థాలిచ్చే ఉద్వేగంతో సమానంగా. అబ్బా! బహుశా దాని సంక్లిష్టత వల్ల కూడా కావచ్చు. అది తెచ్చిపెట్టే గందరగోళం, ఆ ఉత్తారచడావుల వల్ల కూడా దాన్ని, అంటే జీవశాస్త్రపరంగా కామం ఎంత సహజమో ప్రేమ అంత సహజం కాదేమో అనే కోణంలో కల్పితమని సూచిస్తున్నారేమో. ఆసక్తికరంగా ఉంది. మరి మానవ సంబంధాలు నిరంతరం మారుతూ ఉంటాయనే అంశం కూడా ఉంది కదా ఇందులో. అవును, అది చాలా ముఖ్యమైన పాయింట్. వ్యక్తులు ఎప్పుడూ మెరుగైన ఎంపికల కోసం చూస్తారనే ఆలోచన కూడా ఉందంటున్నారు. ఇది ప్రేమ, స్థిరత్వమనే మన భావనలకు కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తోంది. నిజమే. ఈ దృక్కోణం మార్పును సహజమైనదిగా అంగీకరిస్తోంది. వ్యక్తులు మారతారు, వాళ్ల భావాలు, ప్రాధాన్యతలు కాలంతో పాటు మారతాయని నొక్కి చెబుతోంది. ఆ మెరుగైన ఎంపికల అన్వేషణ అనేది మానవ సహజ ప్రవృత్తి ఏమో అని కూడా ప్రతిపాదిస్తోంది. మరి దీనికి కొనసాగింపుగా నిజాయితీ గురించి కూడా ఏదో అన్నారు. అవును, అది ఇంకా ఆశ్చర్యంగా అనిపించవచ్చు. సంబంధాలలో పూర్తి నిజాయితీ అంటే ముక్కుసూటితనం, దాపరికం లేకపోవడం ఆకర్షణీయంగా ఉంటుందని ఈ విశ్లేషణ వాదిస్తోంది. నిజాయితీ ఆకర్షణీయంగా ఉండటమా? అది ఎలా? అంటే ముసుగులు లేకుండా ఉండటం వల్ల కలిగే స్వేచ్ఛ గురించా? బహుశా అదే కారణం. నిజాయితీ, దాపరికం లేకపోవడం వల్ల సంబంధంలో ఒక రకమైన స్వేచ్ఛ ఏర్పడుతుందని ఈ వాదన. అందుకే ఆధిపత్యం చెలాయించాలనుకోవడం. అంటే పొజెసివ్నెస్. అవును, పొజెసివ్నెస్. ఎదుటి వ్యక్తిని ఒక వస్తువులా సొంతం చేసుకోవాలనుకోవడం. దాన్ని ప్రేమ యొక్క అత్యంత చెత్త రూపమని ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అంటే నిజమైన ప్రేమలో లేదా ఆరోగ్యకరమైన బంధంలో స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. వ్యక్తిగత స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. మార్పును, నిజాయితీని స్వీకరించడమే ఈ స్వేచ్ఛకు మార్గమని ఈ ఆలోచనా విధానం సూచిస్తున్నట్లుంది. ఓకే, అంటే క్రోడీకరిస్తే కామం సహజం, జీవసంబంధం. ప్రేమ సంక్లిష్టమైనది, బహుశా కల్పితం లేదా నిషాలాంటిది. కాని శ్రద్ధ ఉంటుంది, మార్పు అనివార్యం, నిజాయితీ ముఖ్యం, స్వేచ్ఛ కీలకం. ఇవన్నీ కలిపి చూస్తే ఈ తాత్విక దృక్కోణం ప్రకారం పరిపక్వత అంటే ఏమిటి? మంచి ప్రశ్న అడిగారు. బహుశా కామం యొక్క సహజత్వాన్ని గుర్తించడం, అదే సమయంలో ప్రేమలోని శ్రద్ధ, బాధ్యతలను అర్థం చేసుకోవడం, ఈ రెండిటిని అంటే మన సహజ ప్రవృత్తులను, మనం పెంచుకునే బంధాలను స్వేచ్ఛ, నిజాయితీల పునాదిపై సమతుల్యం చేసుకోవడమే పరిపక్వత అని ఈ విశ్లేషణ సూచిస్తున్నట్లనిపిస్తోంది కదా. అవును, వ్యక్తిగత అనుభవానికి ఇంకా ఆధిపత్య ధోరణులు లేని స్వేచ్ఛాయుత సంబంధాలకు ఇది ఎక్కువ విలువ ఇస్తున్నట్టుంది. సరిగ్గా అంతే. కాబట్టి ముగింపుగా చూస్తే ఈ చర్చ సారాంశమేంటంటే, కామం ఒక జీవసంబంధమైన ప్రాథమిక శక్తి.
ప్రేమ అనేది శ్రద్ధ, సాన్నిహిత్యం, స్వేచ్ఛ వంటి అంశాలతో కూడినది. బహుశా మనం నిర్మించుకునే లేదా కాలక్రమేణా పరిణామం చెందే ఒక సంక్లిష్టమైన భావోద్వేగం. ఖచ్చితంగా. మార్పును అంగీకరించడం, నిక్కచ్చిగా ఉండటం, ఆధిపత్య ధోరణులను తిరస్కరించడం వంటి అంశాలపై ఈ దృక్కోణం ఎంత దృష్టి పెడుతోనో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మనం సాధారణంగా సంబంధాలను చూసే విధానాన్ని, మన నమ్మకాలను ఒకసారి ప్రశ్నించుకునేలా చేస్తుంది. అవును. మరి శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దామా? తప్పకుండా. వ్యక్తులు, సంబంధాలు నిరంతరం మారుతూనే ఉంటాయని, ఆధిపత్య ధోరణి ప్రేమకు హానికరం అని ఈ తాత్వికత ఇంత బలంగా వాదిస్తే, మరి ఈ దృష్టితో చూసినప్పుడు నిజంగా విజయవంతమైన లేదా ఆరోగ్యకరమైన అనుబంధమంటే ఏమిటి? దాని అసలు స్వరూపమెలా ఉంటుంది? దీని గురించి ఆలోచించండి.